సింగిల్ చూశాను నేను, సింగిల్ చాలా బాగుంది. నేను చూడండి, నేను ఇంత హ్యాపీ, అన్ని పైన బట్ట కింద పొట్ట మధ్యలో తెల్లని గుట్ట వచ్చి నేను ఇంత సింగిల్ గా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను రీజన్ సింగిల్ గా ఉండటానికి కారణం. సింగిల్ గా ఉన్నాను కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను. సో సింగిల్ సినిమా చూసిన తర్వాత ఇక లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉంటేనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా. మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళు సింగిల్ సినిమా చూడండి. మీ 10th ఇంటర్ ఆ పౌరులన్నీ, మీరు గెలికిన పౌరులు, మిమ్మల్ని గెలికిన పౌరులు అందరు గుర్తు వచ్చేసారు, వాళ్ళందరూ కనబడతారు. టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వల్గారిటీ, శ్రీ విష్ణు సినిమాలంటే వల్గారిటీ ఉంటుంది, బూతులు ఉంటాయి అంటున్నారు. అంత వల్గారిటీ అయితే ఏం కనపడలేదు. ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఎమోషనల్ డ్రామా కూడా కనెక్ట్ అవుతుంది. ఒక ఫాదర్ కూతురు ఆ టైం ఫ్యామిలీ టైప్ లో చాలా బాగా అనిపించేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఆ సీన్ చూడొచ్చు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే పాటలు కూడా ఒక సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి చాలా బాగా అనిపించేస్తాయి. నార్మల్గా ఉంటాయి, హెవీగా ఊహించేసుకోవద్దు. అండ్ ఫైట్స్ కోసము కత్తులు నరుకోటాలు ఇటువంటి ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అటువంటి ఆలోచించుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు. శ్రీ విష్ణు పరంగా చూడాలంటే ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అనిపించేది, మంచి సినిమా అనిపించి చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. పార్ట్ 2 కోసం కూడా చిన్న లింక్ ఇచ్చారు ఎండింగ్ లో. హీరో హీరోయిన్ కి ఏం జరుగుతుంది, పెళ్లి అవుద్దా కాదా అని చెప్పేసి. సో ఆ సీన్ కోసము అయితేదేమో ఏం జరుగుతుందో అని అనుకునే లోపల 2-3 వచ్చేసి 10th పోరి, ఇంటర్ పోరి వచ్చేసి అంత కజిబిజ్ చేసి పడేశారు. ఆడ కూడా కామెడీ అనిపిస్తుంది. అలాగే శ్రీ విష్ణుతో పాటు త్రూఅవుట్ సినిమా త్రూఅవుట్ మనోడు వెన్నెల కిషోర్ ఉంటాడు. సో ఇద్దరి కామెడీ అల్టిమేట్ కామెడీ అనమాట. సినిమా పరంగా చూసుకోవాలంటే 3+ ఇస్తా. ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. కామెడీ విత్ ఫ్యామిలీతో సహా హ్యాపీగా చూసుకోవచ్చు థియేటర్లో. ఓటీటీ కోసం ఎదురు చూడొద్దు బాయ్, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. ఇది సింగిల్ మూవీ మాత్రం సింగిల్ గా రావద్దండి, పేరుతోటి రావాలి. సేమ్ టైమ్ సింగిల్ గా కూడా చూడొద్దు మూవీ, సెకండ్ టైం చూడాల్సిన మూవీ. ఎందుకంటే అందులో ఉన్న డెప్త్, డైలాగ్స్ లో ఉన్న డెప్త్, డీటెయిల్స్ సెకండ్ టైం చూస్తేనే అర్థమవుతాయి మనకి. మొత్తం సినిమా మొత్తం త్రూఅవుట్ ద మూవీ శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ మీద, వాళ్ళ డైలాగ్ డెలివరీ మీద వెళ్తుంది. సేమ్ టైం ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరికి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ కానీ. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, వేల్రాజ్ గారి విజువల్స్ అండ్ కార్తీక్ రాజ్ గారి విజన్, డైరెక్షన్ విజన్ చాలా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్స్ చాలా బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. రిచ్గా ఉంది సినిమా. కామెడీ సినిమా త్రూఅవుట్ ద మూవీ, కామెడీ, ఎంటర్టైనర్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ అంటే బాగుంది సినిమా, మస్ట్ వాచ్ ఫిల్మ్. అవుట్ ఆఫ్ 5కి 3.5, 4 రేటింగ్ ఇవ్వచ్చు సినిమా. అండ్ పార్ట్ 2 కూడా ఉంది, అనౌన్స్ చేశారు ఎండింగ్ లో, సింగిల్ పార్ట్ 2 అనేది. అండ్ వల్గారిటీ ఏమి అంత పెద్ద వల్గారిటీ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ లవర్స్ అయితే మరీ చూడొచ్చు వచ్చి. మరీ బూత్గా ఏం లేవు, డైలాగ్స్ ఓకే. లేదండి, అవి అయితే మూవీలో. అదే 3.5, 4 ఇవ్వచ్చు అండి 5కి. బాగుంది సినిమా, మస్ట్ వాచ్ ఫిల్మ్.